ఫైనల్లీ 'అఖండ 2' తాను థియేటర్‌లోకి వచ్చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య బాబు శివతాండవం ఆడుతుండా? లేకపోతే మన ఓపికతో కబడ్డీ ఆడుతుండా? అనేది వీడియోలో చూద్దాం. మార్నింగ్ షో స్టాక్ చూస్తుంటే మిక్స్డ్ రెస్పాన్స్ వినిపిస్తుంది. కొందరైతే మాస్ జాతర అంటున్నారు. ఇంకొందరైతే సౌండ్ పొల్యూషన్ అంటున్నారు. మరి నేను మూవీ చూసాను. నాకేమనిపించిందనేది హానెస్ట్‌గా ఈ వీడియోలో చెప్పాను. మీకు గనక ఈ రివ్యూ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. స్టోరీ లైన్ చాలా సింపుల్ బాస్. 'అఖండ పార్ట్ 1' ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి 'అఖండ పార్ట్ 2' మొదలవుతుంది. మన చిన్న పాప ఉంటుంది కదా జనని, ఆమె పెద్ద సైంటిస్ట్ అవుతుంది. ప్రపంచానికి థ్రెట్‌గా మారిన ఒక డేంజరస్ వైరస్ నుంచి హ్యుమానిటీని కాపాడాలని ట్రై చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే విలన్స్ ఎంట్రీ. ఆ విలన్ గ్యాంగ్ నుంచి హీరోయిన్‌ని కాపాడడానికి మన బాలయ్య బాబు ఏం చేశాడు, ఎవడెవడికి ఎన్నెన్ని రోడ్లు దింపాడు అనేది మీరు మిగతాది సినిమా చూసి తెలుసుకోండి. జస్ట్ మ్యాజిక్‌గా కనబడుద్ది. లాజిక్‌లో అయితే ఏమి వెతక్కండి సినిమాలో. సినిమాలో హై పాయింట్స్ మాట్లాడుకుందాం. బాలయ్య బాబు స్వాగ్. అసలు ఆ ఏజ్‌లో ఆ ఎనర్జీ ఏంటి స్వామి. అగోరా సెటప్‌లో అయితే ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు థియేటర్‌లో పూనకాలు లోడ్ అయిపోయి అవ్వడగానే. ఎస్పెషల్లీ డైలాగ్ డెలివరీ అయితే గూస్ బంప్స్ మీకు తెలిసిందే. ఇంటర్వల్ బ్లాక్. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉన్నా ఇంటర్వల్‌కి ముందొచ్చే 15 మినిట్స్ మాత్రం ప్యూర్ మాస్ ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. థియేటర్ దద్దరిల్లిపోయింది. ఇది ఒక్కటి చాలు టికెట్ పైసా వసూలు అనిపించరా. విజువల్ గ్రాండ్‌గా. పార్ట్ 1 కంటే బడ్జెట్ ఎక్కువ పెట్టారు కాబట్టి విజువల్స్ అండ్ సెట్స్ అయితే చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మూవీలో నెగెటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అదే సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే చాలా లాగ్ అనిపించింది. మూవీకి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే చాలా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎమోషనల్ కనెక్ట్ ఎక్కడో మిస్ అయింది. లాజిక్ లెస్ డ్రామా. బోయపాటి సినిమాలో లాజిక్ అడగకూడదు, కానీ ఇందులో కొన్ని సీన్స్ మరీ సిల్లీగా కనిపిస్తాయి. గ్రావిటీని గోదావరిలోని, సైన్స్ని సైడ్ కాలంలో కలిపేశారు. లౌడ్ బీజిఎం. తమన్ బ్రో మ్యూజిక్ బాగుంది, కానీ కొన్ని చోట్ల సౌండ్ మరీ ఎక్కువైంది. చెవులు పగిలిపోతే జాగ్రత్త. సైలెన్స్ ఈజ్ ఆల్సో మ్యూజిక్ అని మర్చిపోయినట్టున్నాను. టెక్నికలీ ఎడిటింగ్ ఇంకా షార్ప్గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాళ్ళు స్విచ్గా ఉన్నాయి. కానీ డైరెక్టర్ బోయపాటి ఎలివేషన్ మీద పెట్టిన శ్రద్ధ, ఎమోషన్ మీద పెట్టుంటే సినిమా వేరే రేంజ్లో ఉంది. సో ఫైనల్గా ఏం చెప్తానంటే, మీరు బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా మీకు బిర్యానీ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. చొక్కాలు చింపుకొని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ స్టోరీ లవర్స్కి జస్ట్ యావరేజ్ మసాలా ఫ్లిక్కే. ఒక్కసారి చూడొచ్చు అంతే. కానీ 'అఖండ 1' రేంజ్ ఇంపాక్ట్ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మూవీకి నా రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. మరి మీరు ఈ మూవీ చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటి? హిట్టా ఫ్లాపా అనేది కింద కామెంట్ చేసేయండి. ఇంకా మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కార్ట్.